హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో థంబ్‌నెయిల్ అయితే చూసేశారు కదండీ. ఇప్పుడైతే రెసిపీ చేసేసుకుందాం. చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు నేను కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె, కొంచెము నెయ్యి తీసుకున్నాను. అందులో తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ వేసుకున్నాము. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చి బఠానా వేసాను. అలాగే అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత బీన్స్ వేసాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అలాగే క్యారెట్ని ఇలా సన్నగా తరుక్కున్నాను అనమాట. ఆ క్యారెట్ని కూడా వేసుకున్నాను. తర్వాత టొమాటో ఇవన్నీ వేసుకొని తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఏంటంటే నేనైతే ఇందులోకి ముందుగానే సేమియాని వేసేస్తున్నాను. అంటే ఫస్ట్ వాటర్ పోసేస్తారు కదా, అలా కాకుండా నేను సేమియా వేసి ఈ తాలింపులో ఈ కూరగాయల ముక్కలతో పాటు కాసేపు ఫ్రై అవ్వనిచ్చాను. అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా అయితే నేను ఇందులో మ్యాగీ మసాలాని అయితే వేసాననమాట. కొంచెం టేస్ట్ చాలా బాగా వస్తుంది, అందుకోసము నేను ఇది వేసాను. సో మీ ఇష్టం, మీరు వేయాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, అది మీ చాయిస్. సో అలా వేసి కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సేమియాకి నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. పర్ఫెక్ట్గా అయితే ఈ మెజర్మెంట్ సరిపోతుంది. మంచిగా కలుపుకొని ఈ స్టేజ్లో మనం సాల్ట్ సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడకనిచ్చుకోవాలి. అలా ఉడికినప్పుడు చూడండి కొంచెం దగ్గర పడుతుంది కదా, ఈ స్టేజ్లో మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెం సేపు ఉడికించుకున్నామంటే మనకి మంచిగా వేడివేడిగా ఉప్మా అయితే రెడీ అవుతుందండి. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొంచెం అనమాట, ఎంత ఒక 1 మినిట్ ఉంటే అయిపోతుంది. సో మళ్ళీ నేను మూత పెట్టేసి ఒక 1 మినిట్ అయితే ఉంచానన్నమాట. చాలా అంటే చాలా ఈజీ కదండి. ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇట్లా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. పిల్లలు కూడా ఇట్లా మ్యాగీ మసాలా వేసినప్పుడు చాలా ఇష్టంగా తింటారు. మ్యాగీ అనేసే తింటారనమాట. నేను తక్కువే ఇంట్లో సేమియా ఉప్మా చేయడము. సో ఎప్పుడన్నా చేస్తాను అంతే, మంత్లీ వన్స్ అంతేనమాట. అయితే చాలా ఇష్టంగా తింటారు. అట్లా చేసేది చాలా తక్కువైనా కూడా ఇష్టంగా తినాలని చెప్పి కొంచెం మ్యాగీ మసాలా అయితే వేసాను అనమాట. సో టేస్ట్ వైజ్ చాలా బాగుంది. చూడండి ఫైనల్గా అయితే ఇట్లా వచ్చేసింది. సో ప్లేట్ని అయితే ఇలా సర్వ్ చేసుకున్నాను. సో నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.